ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి, ఈ దేశం నీరు, ఈ దేశం శ్వాస పీల్చుకుంటూ పరాయి దేశంకు మీరు సపోర్ట్ కొట్టడం మానేయండి. ఒకవేళ 130 దేశాలు మనకు పరాయి దేశాలే కాబట్టి మన దేశంలో మీ గురించి త్యాగాలు చేసిన గురించి ర్యాలీలు రావు, జెండాలు లేవై, ఫోటోలు రావు. ఇదంతా దేశ విద్రోహ చర్యల కింద భావించాలా. జిందాబాదులు కొట్టే వాళ్ళు దేశద్రోహులు. ట్రంప్ గెలవాలని, ఎలక్షన్లో గెలవాలని పూజలు పురస్కారాలు చేసి, పూలదండలు వేసి, తిలకాలు దిద్ది, గంటలు కొట్టి, శివాలయం కాడ గంటలు పూజలు చేసి, పాలు పోసి అన్ని చేసిన వాళ్ళు మంచి వాళ్ళు. ఎట్టన్నా ఇట్టయితే ఏదైనా కానీ మన ఇష్టాసరణ, మాకు అభిమానము, మీకు అభిమానము, అది దానికి రాజకీయాలకు వృద్దాకండి. ఏదైనా రాజకీయంలో 10 మందికి మేలు చేయేలాగా చెప్పాలి కానీ 10 మందికి కీడు చేసేలాగా చెప్పకండి. ఏ అడుగు లింకులు పెడతారు ఎట్టన్నా రాజకీయం అంటే? మీదైతే ఆదివారం, మాదైతే సోమవారమా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు ఎందుకు దేవుడా.